వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం లేక్స్ అదేవిధంగా రామ్సార్ సైట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా మనం ఇక్కడ చూద్దాం, ఈ రామ్సార్ సైట్స్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో రామ్సార్ అనేటువంటి ఒక నగరం ఉంటుంది. ఆ నగరంలో కొన్ని దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అండి. ఓకేనా? సో ఆ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చిత్తడి నేలలు, దాన్నే మనం వెట్లాండ్స్ అంటాం. సో ఆ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అండి, వెట్లాండ్స్ లేదా దాన్ని మనం చిత్తడి నేలలు అని మనం పిలుస్తూ ఉంటామండి. సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తడి నేలకి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అనుకుంటే పులికేట్ లేక్ అయినా, కొల్లేరు లేక్ అయినా, సో ఇట్లాంటివన్నీ కూడా చిత్తడి నేలలకు లేదంటే వెట్లాండ్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి చిత్తడి నేలలు లేదంటే ఇక వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇరాన్ దేశంలో ఉన్నటువంటి రామ్సార్ అనేటువంటి ఒక ప్లేస్లో కన్వెన్షన్ జరిగింది, అగ్రిమెంట్ చేసుకున్నారు. సో అందుకే దాన్ని అంటారు ఏమని అంటారంటే రామ్సార్ కన్వెన్షన్ అంటారు. సో రామ్సార్ అనేటువంటి ప్లేస్లో జరిగింది కాబట్టి రామ్సార్ కన్వెన్షన్ అన్నారు. ఆ రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వెట్లాండ్స్ని, చిత్తడి నేలలను ప్రొటెక్ట్ చేయటానికి, అది అనమాట. సో అక్కడ అందుకు ఈ రామ్సార్ సైట్స్ అని పిలుస్తూ ఉంటారు. దానికి సంబంధించింది రామ్సార్ కన్వెన్షన్ అంటారు. గతంలో కూడా అడిగి ఉన్నారు, రామ్సార్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగి ఉన్నారు. సో రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే చిత్తడి నేలలను, వెట్లాండ్స్ని, ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. అట్లా భారతదేశం నుంచి చూసుకున్నట్లయితే 85 సైట్స్ అండి. సో ప్రస్తుతం ఈ రోజుకి భారతదేశంలో 85 ప్లేసెస్ని ఈ రామ్సార్ సైట్స్ కింద డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అని మనం చూద్దాం. దాంతోపాటు లేక్స్, సరస్సులు అంటాం. సో సరస్సు లేదా లేక్ అని ఎప్పుడు పిలుస్తామంటే ఏదైనా కానీ ఒక వాటర్ బాడీ ఎన్క్లోజ్డ్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హుస్సేన్ సాగర్ లేక్ చూడండి, హుస్సేన్ సాగర్ ఈజ్ అ లేక్, సరస్సు అంటాం. ఓకేనా? సో ఎందుకు సరస్సు అని పిలుస్తూ ఉంటాము అంటే దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివర్ చూడండి, నది తీసుకోండి. నది అంటే ఎట్లా ఉంటుంది, వాటర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో వచ్చే నీరు, నదిలో వచ్చే నీరు ఉంటా ఉంటుంది, పోయే నీరు పోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం, నది అంటాం. బట్ లేక్ అనేటువంటిది ఎప్పుడు అంటామంటే లేక్లో వాటర్ ఎప్పుడు కూడా స్టాగ్నేట్గా, కాన్స్టెంట్గా ఉంటూ ఉంటాయి. అఫ్కోర్స్ వర్షాలు పడినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినా లేదా వరద వచ్చినప్పుడు ఏమవుతుంది, నీటి యొక్క మట్టం పెరుగుతుంది. అంతే తప్పగా నీరు ఎప్పుడు కూడా దాంట్లో ఉంటా ఉంటుంది. సో అది లేక్ అనమాట. ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో చూద్దాం, 1 by 1 చూద్దాం. అయితే ఈ రామ్సార్ సైట్స్ సంబంధించి లైక్ ఇప్పుడు నిన్న ఏదైతే మీటింగ్ జరిగింది అన్నానో, ఇది జరిగినది 2 ఫిబ్రవరి 1971లో జరిగింది. ఏ దేశంలో? ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో జరిగింది. జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ? రామ్సార్ అనేటువంటి ఒక నగరం అండి. ఓకేనా? సో రామ్సార్ ఈజ్ ఎ ప్లేస్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ చదువుకునేటప్పుడు ప్యారిస్ కన్వెన్షన్ అని వింటూ ఉంటాం, నగోయా ప్రోటోకాల్ అంటాం. ఓకే, సో ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఆ దేశంలో, ఆ నగరంలో జరిగినటువంటి ప్రోటోకాల్స్ కాబట్టి ఆ నగరం యొక్క పేరు పైన మనం పిలుస్తున్నాం. అదేవిధంగా రామ్సార్ అనేటువంటిది ఒక ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ పైన కన్వెన్షన్గా పిలుస్తూ ఉన్నాం. సో ఫైనల్గా రామ్సార్ అనేటువంటి ప్లేస్లో కన్వెన్షన్ జరిగింది కాబట్టి ఇది దేనికి సంబంధించి జరిగింది అంటే వెట్లాండ్కి సంబంధించి, వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్కి సంబంధించి ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది జరిగింది. సో 2 ఫిబ్రవరి 1971 ఇరాన్ ప్లేస్లో జరిగింది, దేశంలో. మరి దీనిలో భారతదేశం చేరిందా లేదంటే జాయిన్ అయిందండి. ఎప్పుడు? 1 ఫిబ్రవరి 1982లో. సో ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ ఏదైతే ఉందో, సో దీనిలో భారతదేశము సైన్ చేసి మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది 1 ఫిబ్రవరి 1982 నుంచి. ఇంకొక అంశం, ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం చేస్తూ ఉన్నారంటే 2 ఫిబ్రవరి 1971లో ఈ రామ్సార్ కన్వెన్షన్ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఈ రోజున 2 ఫిబ్రవరిని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా. ఇంకొక అంశం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజున ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే చిత్తడి నేలలు 85 ఉన్నాయి. సో 85 ఉన్నాయి. లైక్ కొల్లేరు కానీ, పులికేట్ కానీ, సాంబార్ లేక్ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ రోజున ఏం చేస్తారు అంటే వీటి యొక్క సంరక్షణ బాధ్యతలను తీసుకుంటారు. దాంతోపాటు ప్రజలలో వీటి యొక్క సంరక్షణ చేయడం వలన కలిగేటువంటి ఉపయోగాలను ప్రజలకు తెలియజేస్తారు, ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహించి. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం.
మరి 2024కి సంబంధించి కూడా ఈ సంవత్సరం కూడా మన వెట్లాండ్స్ డేని జరుపుకోగా దాని యొక్క ఇతివృత్తం లేదా దాని యొక్క థీమ్ అంటాం. థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అండి. అర్థమైందా? సో చిత్తడి నేలలు అనేటువంటివి సంరక్షణతో ఉంటే సురక్షితంగా ఉంటే దాని ద్వారా ప్రజలు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటారనేటువంటిది ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. చూద్దాం ఇంకొక అంశం. సో భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్ ప్రస్తుతము 85 ఉన్నాయి. సో 85 కూడా కేంద్ర ప్రభుత్వం అనగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. దాన్ని మనం పర్యావరణ శాఖ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో వారు 85 సైట్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రస్తుతం ఇక మంత్రిగా కూడా భూపేందర్ యాదవ్ అయితే ఉన్నారు అండి. ఇంకొక అంశం, మరి 85 మనం రామ్సార్ సైట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నామా, వీటిలో అతిపెద్ద రామ్సార్ సైట్ ఏది అన్నప్పుడు మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్ అండి. సో వెస్ట్ బెంగాల్లో మనకి సుందర్బన్ డెల్టా అని ఉంటుంది. ఆ డెల్టా మొత్తానికి కూడా రామ్సర్ సైట్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రామ్సర్ సైట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అతిపెద్దది. దాంతోపాటు ఇప్పుడు ఈ సుందర్బన్స్ అనేటువంటి ఏదైతే మనం పిలుస్తూ ఉన్నామో ఇదే మడ అడవులకి కూడా ప్లేస్ అండి. మ్యాంగ్రూవ్స్ అంటాం, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లేదా దీన్నే మనం మడ అడవులు అని పిలుస్తూ ఉంటామండి. సో ఈ మడ అడవులు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ మడ అడవులు అనేటువంటి ఉన్నాయో, సో ఇవి కూడా ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు కలిగినటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. సుందర్బన్స్ని వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అండి. ఇంకొక ప్లేస్ ఉంటుంది. సో మన భారతదేశంలో ఉన్నటువంటి దానిలో అతిపెద్ద చిన్న రామ్సార్ సైట్ లేదా వెట్ ల్యాండ్ లేదా చిత్తడి నేల ఏది అన్నప్పుడు రేణుకా చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంటుంది అండి? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రేణుకా వెట్లాండ్ అనేటువంటిది భారతదేశంలోని అతి చిన్న వెట్లాండ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం, ఇటీవల మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది కదా. సో 17 నవంబర్ 2024 జరిగింది కదా. సో దానిలో పేపర్ 1 ఉందా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. ఆ పేపర్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి రామ్సర్ సైట్ సంబంధించి ఇక్కడ చూడండి, ఈ క్రింది రామ్సర్ చిత్తడి నేలలను వాటి యొక్క రాష్ట్రాలతో జత చేయండి అని చెప్పేసి ఈ క్వశ్చన్ని అడగటం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఒక సైడ్ రామ్సర్ చిత్తడి నేలలను ఇచ్చారు, ఒక పక్క రాష్ట్రం ఇచ్చారు. సో మ్యాచ్ చేయమంటున్నారు. సో ఇక్కడ నంజరియన్ పక్షి అభయారణ్యం ఒక పక్క, నక్తి పక్షి అభయారణ్యం ఒక పక్క, తావా జలాశయము, అంకసముద్రం పక్షి సంరక్షణ రిజర్వ్ అని ఒక పక్క ఇచ్చి ఇటు సైడ్ ఏమో ఆ యొక్క రాష్ట్రాలు కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇచ్చారు. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ చేయమన్నారు. దీన్ని బట్టి ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే మరి అంకసముద్ర పక్షి సంరక్షణ రిజర్వ్ అనేటువంటిది కర్ణాటకలో ఉంటా ఉంది. సో అంటే ఇక్కడ డీకి 1 ఉండాలి. సో ఆన్సర్ వచ్చి డీకి 1 ఉండాలి కాబట్టి చూడండి, సో డీకి 1 ఉన్నటువంటి ఆప్షన్ మనకి కేవలం ఏలోనే 1లోనే ఉంది, 1లోనే ఉంది. సో ఇది సరైనది అనమాట. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఇక్కడ డిస్ప్లే చేశాను అంటే ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఈవెన్ ఇది యాక్చువల్గా యాస్టీస్ గ్రూప్ 3లో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇది ఎగ్జాంపుల్గా మీరు తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే డైరెక్ట్ ఈ యొక్క వెట్లాండ్స్ ఒక పక్క ఇస్తున్నారు, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని అడుగుతూ ఉన్నారు. సో ఫైనల్గా అంకసముద్ర పక్షి సంరక్షణ రిజర్వ్ అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. దాని తర్వాత మనకి నంజరియన్ పక్షి అభయారణ్యం అనేటువంటిది తమిళనాడులో ఉంటుంది. దాని తర్వాత నక్తి పక్షి అభయారణ్యం అనేటువంటిది మనకి బీహార్లో ఉంటుంది. అండ్ తావా జలాశయం వచ్చేసి ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి అంశం. సో చూద్దాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూసుకున్నట్లయితే కొల్లేరు లేక్. సో కొల్లేరు మంచినీటి సరస్సు ఏదైతుందో సో దానిని వెట్లాండ్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది రామ్సర్ కన్వెన్షన్ ప్రకారం. సో ఆంధ్ర నుంచి కొల్లేరు ఉంది, అస్సాం నుంచి దీపోర్ బీల్ ఉంది, బీహార్ నుంచి కన్వర్ లేక్ ఒకటి ఉంది, నగి బర్డ్ సెంచరీ, నక్తి లేక్ అనేటువంటి ఉన్నాయి బీహార్ రాష్ట్రం నుంచి. గోవా నుంచి చూసుకుంటే నందా లేక్ ఉంది, గుజరాత్ నుంచి కిజాడియా ఉంది, నల్ సరోవర్ ఉంది, థోల్ లేక్ ఉంది, అండ్ వధ్వన వెట్లాండ్స్ అనేటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి ఉన్నాయండి. ఇంకా హర్యానా నుంచి మనం చూసుకున్నట్లయితే హర్యానాలో మోస్ట్ ఇంపార్టెంట్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఉంది, బిందవాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నాయి. సో వీటిని డెసిగ్నేట్ చేయడం జరిగింది యాజ్ ఎ వెట్లాండ్స్గా. ఇంకొక అంశం చూద్దాం, హిమాచల్ ప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే చంద్రతాల్,
పాంగ్డామ్ లేక్ వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ రేణుకా లేక్ చూసాం కదా. ఏం చూసాం గ్రూప్ 3లో క్వశ్చన్. సో హిమాచల్ ప్రదేశ్ నుంచి రేణుకా లేక్ అయితే ఉంది, గ్రూప్ 3లో అడిగారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసుకుంటే హోకెర్సర్ వెట్లాండ్ ఉంది, హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఉంది, షాల్బగ్ వెట్లాండ్ ఉంది, మానస్ మన్సర్ సురినన్సర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది అండ్ ఉలార్ లేక్ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉలార్ లేక్ తరచుగా అడుగుతూ ఉన్నారు. సో ఉలార్ లేక్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కాదు, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి సో మనకు పక్కన బ్రాకెట్లో వాళ్ళు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలైనా అడగవచ్చు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఉలార్ లేక్ ఉంది. సో ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఉలార్ లేక్ అనేటువంటిది. కర్ణాటక నుంచి మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో లైక్ రంగనత్తిట్టు బర్డ్ సాంచురీ, అంకసముద్ర బర్డ్ సాంచురీ. సో చూసాం కదా, ఇప్పుడు మనం గ్రూప్ 3 క్వశ్చన్ చూసాం కదా, అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ అని. నెక్స్ట్ అగనాశిని ఈశ్వరి అండ్ మగధి కేర కన్జర్వేషన్ రిజర్వ్. సో ఇవన్నీ కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి ఉన్నటువంటి చిత్తడి నేలలు. కేరళలో మనం చూసుకుంటే అష్టమూడి వెట్లాండ్, సస్తంకోట్ లేక్ అండ్ వెంబనాడ్ కోల్ వెట్లాండ్ అయితే ఉన్నాయి కేరళ రాష్ట్రం నుంచి. ఇంకా లదాఖ్ నుంచి చూసుకుంటే సోకర్ అండ్ సో మిరిర్ లేక్ అనేటువంటివి ఉన్నాయండి. సో లదాఖ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి. ఇంకొక అంశం చూద్దాం. మధ్యప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే బోజ్ వెట్లాండ్ వెరీ ఇంపార్టెంట్, తరచుగా చాలా ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉన్నారండి. సో బోజ్ వెట్లాండ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. చాలా ఎగ్జామ్స్లో దీనిపైన క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సఖ్యసాగర్, సిర్పూర్ లేక్, యశ్వంత్ సాగర్ తవా రిజర్వాయర్ అండి. సో తవా రిజర్వాయర్ గ్రూప్ 3లో క్వశ్చన్. ఓకే, సో అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ మహారాష్ట్రలో చూసుకుంటే లోనార్ లేక్ సంబంధించి తరచుగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా అది కాకుండా నందర్, మాధమేశ్వర్ అండ్ తానే క్రీక్ అనేటువంటిది ఉంది. లోనార్ లేక్ సంబంధించి ఎందుకు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అంటే ఈ లోనార్ లేక్ అనేటువంటిది ఒక మెట్రాయిడ్ ద్వారా అంటే ఒక ఉల్క ద్వారా ఏర్పడినటువంటి సరస్సు అండి. భూమిపైకి మనకి ఇప్పుడు కక్ష నుంచి అంతరిక్షం నుంచి ఒక పెద్ద బండరాయి వచ్చి మహారాష్ట్రలో ప్రాంతంలో పడటం జరిగింది. భూమిపైన పడినప్పుడు అదేమైంది, ఉల్కంటే పెద్ద బండరాయి కదా, అది భూమిపై వచ్చి పడినప్పుడు ఏం జరిగింది అంటే భూమిపైన ఈ విధంగా ఏర్పాటు అవడం జరిగిందండి. భూమిపైన అంతరిక్షం నుంచి ఒక పెద్ద బండరాయి వచ్చి దాన్ని ఉల్కలు అంటాం లేదా మెటరాయిడ్స్ అంటాం. సో అవి పడినప్పుడు భూమిపైన ఈ విధంగా ఏర్పడింది, ఒక హోల్ లెక్క పడింది. సో క్రమేపీ అక్కడ ఏం జరిగింది అంటే నీరు నిలవడం మొదలైంది. సో అదే ఈ యొక్క లోనార్ లేక్ అనేటువంటిది. సో భారతదేశంలోనే మొట్టమొదటి క్రేటర్ లేక్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల ఈ క్రేటర్ లేక్ యొక్క నీరు మారటం జరిగింది, పింక్ కలర్లోకి మారినాయండి. సో లోనార్ లేక్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి నీరు పింక్ కలర్లోకి మారటం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఈ వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అదేవిధంగా ఆల్గే ఏదైతే ఉందో ఈ రెండింటి వలన ఈ లోనార్ లేక్లో ఉన్నటువంటి నీరు పింక్ కలర్లోకి చేంజ్ అయింది. సో ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ మణిపూర్ లేక్ వెరీ ఇంపార్టెంట్, దీన్ని తరచుగా అడుగుతూ ఉన్నారు. లోక్టాక్ లేక్ అని అంటాం. సో ఈ లోక్టాక్ లేక్ అనేటువంటిది మన భారతదేశంలోనే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఉంది, నీటిపై తేలే ఆడేటువంటి సరస్సు అండి. సో మన ఫోటో కూడా మనం చూపిస్తాను నేను. సో లోక్టాక్ లేక్ అనేటువంటిది నీటిపైన తేలే ఆడేటువంటి ఒక సరస్సుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు లోక్టాక్ లేక్. అండ్ మిజోరాంలో పాలా వెట్లాండ్, ఒడిస్సాలో అన్సపో లేక్, బిట్రకనిక మ్యాంగ్రోవ్స్, చిలికా లేక్, హిరాకూడ్ రిజర్వాయర్, సట్కోషియా గార్జ్, ఇన్ తంపారా లేక్. సో వీటిలో ప్రధానంగా తరచుగా వస్తున్నటువంటి అంశాలు దీనికి సంబంధించి బిట్రకనిక మ్యాంగ్రోవ్స్ గురించి అడుగుతూ ఉన్నారు, చిలికా లేక్ సంబంధించి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారండి. లైక్ చిలికా లేక్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతూ ఉన్నారు, ఒడిశా రాష్ట్రంలో ఉంది. బిట్రకనిక కూడా మనకి ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాంగ్రోవ్స్ మడ అడవులు, ఇవి కూడా మనకి లైక్ వెట్లాండ్స్గా డెసిగ్నేట్ చేశారు. పంజాబ్ నుంచి మనం చూసుకుంటే బీస్ కన్జర్వేషన్ రిజర్వ్ అని, హరికే వెట్లాండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది హరికే వెట్లాండ్ అండ్ కంజిలి వెట్లాండ్, కిషోపూర్ అండ్ మైని కమ్యూనిటీ రిజర్వ్ అండ్ నంగల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ రూపార్ వెట్లాండ్ పంజాబ్లోనే ఉంటుంది. ఓకేనా. సో పంజాబ్ నుంచి ప్రధానంగా తరచుగా అడుగుతున్నటువంటివి హరికే వెట్లాండ్ అడుగుతూ ఉన్నారు. ఇంకొకటి ఈ రూపార్ వెట్లాండ్ అడుగుతూ ఉన్నారు. ఈ రూపార్ వెట్లాండ్ పైనే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందినటువంటి ఒక నగరం కూడా డెవలప్ అయి ఉంది, అదే రూపర్ అనేటువంటి ఒక సిటీ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో వాళ్ళు డెవలప్ చేసినటువంటిది, అక్కడనే ఈ యొక్క వెట్లాండ్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పంజాబ్ రాష్ట్రం నుంచి.
రాజస్థాన్లో చూసుకున్నట్లయితే కీలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ నుంచి ఇంపార్టెంట్ అండ్ సాంబార్ లేక్ కూడా వెరీ ఇంపార్టెంట్. తరచుగా ఈ రెండింటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సాంబార్ లేక్, కీలాడియో నేషనల్ పార్క్. ఈవెన్ యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా మన కీలాడియో నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడగటం జరిగింది. మరి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. తమిళనాడులో మనం చూసుకుంటే తమిళనాడు నుంచి చిత్రగూడి బర్డ్ శాంచురీ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్, నెక్స్ట్ కంజీరంకుళం బర్డ్ శాంచురీ, కరైవెట్టి బర్డ్ శాంచురీ, కరికిలి బర్డ్ శాంచురీ. ఓకేనా. నెక్స్ట్ కుంతన్కుళం బర్డ్ శాంచురీ, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, పలికర్నై అండ్ మాస్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. సో ఇవి తమిళనాడు నుంచి. దీంట్లో ప్రధానంగా తరచుగా అడుగుతున్నటువంటి అంశం మనం చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్ అండి. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ వెరీ ఇంపార్టెంట్, తరచుగా అడుగుతూ ఉన్నారు. ఇంకొక అంశం త్రిపుర నుంచి చూసుకుంటే రుద్రసాగర్, యూపీఎస్సీలో అడిగినటువంటిది. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగారు. సో రుద్రసాగర్ లేక్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? త్రిపుర రాష్ట్రంలో ఉంటుంది అండి. ఇంకొకటి యూపీ నుంచి చూసుకుంటే బకిరా శాంచురీ, హైదర్పూర్ వెట్లాండ్, నవాబ్గంజ్ బర్డ్ శాంచురీ, పార్వతి ఆగ్రా బర్డ్ శాంచురీ, సమన్ బర్డ్ శాంచురీ, సమస్పర్ బర్డ్ శాంచురీ, సందీప్ బర్డ్ శాంచురీ, సర్సై, నవర్ జీల్ అండ్ సూర్ సరోవర్ అండ్ అప్పర్ గంగా రివర్స్ అండి. ఓకేనా. సో ఇవి మనకి యూపీ నుంచి ఉన్నటువంటి రామ్సర్ సైట్స్. ఇంకొక అంశం మనం ఇక్కడ చూద్దాం. ఉత్తరాఖండ్ నుంచి చూసుకుంటే అస్సాన్ బ్యారేజ్ ఉంది అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఈస్ట్ కోల్కతా వెట్లాండ్ అండ్ సుందర్బన్ వెట్లాండ్. ఓకేనా. సో వెస్ట్ బెంగాల్ నుంచి సుందర్బన్ వెట్లాండ్ తరచుగా అడుగుతూ ఉన్నారు. అతిపెద్దది, భారతదేశంలోనే అతిపెద్ద చిత్తడి నేల. ఇంకా మనం చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే తమిళనాడు నుంచి ఇంకా అంటే లైక్ మన భారతదేశంలో. సో భారతదేశంలో ఈ విధంగా వెట్లాండ్స్ అయితే ఈ విధంగా ఉండటం జరిగింది. సో యూపీ, పంజాబ్, ఒడిశా, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. ఓకేనా. మధ్యప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఈ రాష్ట్రాల్లో ఒక్కొక్క నేల ఉంది. లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ, అస్సాం కానీ, మణిపూర్, త్రిపుర, ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటక, మిజోరం వీటిలో 1 ప్లేసెస్ అయితే ఉండటం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్స్. సో దీనిలో భారతదేశంలో అతిపెద్దది సుందర్బన్ వెట్లాండ్. చూడవచ్చు దీన్ని. సో దీనిని 1992లో, సో 1992వ సంవత్సరంలో రామ్సార్ కన్వెన్షన్ ప్రకారము వెట్లాండ్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. దీని యొక్క విస్తీర్ణం మనం చూసుకున్నట్లయితే విస్తీర్ణం వచ్చేసి 4,23,000 హెక్టార్స్ ఉంటుంది. సో అతిపెద్ద టైడల్ ఫారెస్ట్గా మనం చెప్పుకోవచ్చు, అతిపెద్ద టైడల్ మాంగ్రోవ్గా మనం చెప్పుకోవచ్చు, అతిపెద్ద డెల్టా ఏరియాగా ఈ సుందరబన్స్ని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో దాంతోపాటు ఈ సుందరబన్స్లో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. భారతదేశంలోనే ఏకైక ప్లేస్లో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉండేది ఈ సుందరబన్ డెల్టా ఏరియాలో. సుందరబన్ డెల్టా, సుందరబన్ మ్యాంగ్రోవ్స్, సుందరబన్ నేషనల్ పార్క్, సుందరబన్ బయోస్పియర్ రిజర్వ్, సుందరబన్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సుందరబన్ వెట్లాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా సేమ్. ఏదున్నా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఏదున్నా కానీ దానికి డెసిగ్నేషన్ సుందరబన్స్కి ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లోనే ఉంటుంది. ఇక్కడే మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. ఇంకొక అంశం మనం చూద్దాం. భారతదేశంలోనే అతి చిన్న రామ్సార్ సైట్ అండి. భారతదేశంలోనే అతి చిన్న రామ్సార్ సైట్ మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రేణుక చిత్తడి నేల హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దీని యొక్క విస్తీర్ణం మనం చూసుకుంటే కేవలం 20 హెక్టార్లు మాత్రమే. సో 20 హెక్టార్ల పరిధిలో మాత్రమే ఇది ఉంటుంది అండి. ఓకేనా. 20 హెక్టార్స్ అంటే ఇంచుమించుగా మనం చూసుకుంటే 50 ఎకరాలు. ఇప్పుడు హెక్టార్ అన్నప్పుడు ఎంత? 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.54 ఏకర్స్ కదా, అంతే కదా. సో 1 హెక్టార్ అంటే 2.54 ఎకరాలు కదా. సో ఇంచుమించుగా చూసుకుంటే 20 హెక్టార్లు అంటే దాదాపు ఒక 50 ఎకరాల్లో దీని యొక్క విస్తీర్ణంలో ఉంటుంది చిత్తడి నేల, రేణుక చిత్తడి నేల. సో దాని తర్వాత మనం చూసుకుంటే దీని చుట్టూ కూడా లైక్ ఇప్పుడు ఈ వెట్లాండ్ చుట్టూ కూడా మనకి అభయారణ్యం ఉంటుంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది. ఎందుకంటే రేణుక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కూడా పిలుస్తూ ఉన్నాం, రేణుక వెట్లాండ్ అని పిలుస్తూ ఉన్నాం, రేణుక వెట్లాండ్ అని పిలుస్తూ ఉన్నామండి. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వెట్లాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి అండ్ ప్లాంట్స్ అయితే కూడా ప్లాంట్స్. ఓకేనా. సో చిన్న చిన్న మొక్కలు కూడా రకరకాల ఉన్నాయి కాబట్టి ఇది ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ స్పాట్గా మనం గుర్తించవచ్చు. ఇంకొక అంశం, భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి రామ్సర్ సైట్, భారతదేశంలోనే
అతి పురాతనమైనటువంటిది ఏది అన్నప్పుడు చిల్కా లేక్ అండి. చిల్కా లేక్ చూడండి, చిల్కా లేక్ ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. తరచుగా అడుగుతూ ఉన్నారు వీటిపైన. మరి దీన్ని ఎప్పుడు మనం రామ్సార్ సైట్గా డిజిగ్నేట్ చేసాము అంటే అక్టోబర్ 1, 1981. సో అక్టోబర్ 1, 1981 రామ్సార్ సైట్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో దీనివల్ల ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉప్పినీరు. సో లైక్ అతిపెద్ద సాల్ట్ వాటర్ లేక్, ఉప్పు నీటి మడుగు అంటాం. ఓకేనా. సో భారతదేశంలోనే దాంతోపాటు ఏషియాలో కూడా అతిపెద్ద సాల్ట్ వాటర్ లేక్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో కంప్లీట్గా నీరంతా కూడా ఉప్పుగా సాల్ట్గా ఉంటా ఉంది. ఇంకొక అంశం ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకు మరి ఈ వాటర్లో ఉప్పు నీరు ఉంటుంది, చిల్కా లేక్లో ఎందుకు ఉప్పు నీరు ఉంటుంది అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ఒడిశా సైడ్ ఉన్నటువంటిది ఏంటి, బే ఆఫ్ బెంగాల్ కదా, బంగాళాఖాతం కదా. ఈ చిల్కా లేక్ ఎక్కడ ఉంది, బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది కదా. సో బంగాళాఖాతంలో మనకి అలలు వచ్చినప్పుడు ఆ నీరు లెగిసి ఈ చిల్కా లేక్లోకి పోతూ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఈ చిల్కా లేక్లోకి ఈ నీరంతా కూడా పోతూ ఉంది, అర్థమైందా. సో అందుకు చిల్కా లేక్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఉప్పగా ఉండటం జరిగింది. నథింగ్ బట్ సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా దీంట్లోకి ఎంటర్ అవుతూ ఉంది. అది మెయిన్ ఉద్దేశం ఇక్కడ. ఇంకొక అంశం, ఇక్కడికి మనకి వివిధ రకాలైనటువంటి పక్షులు వస్తూ ఉంటాయి ఈ చిల్కా లేక్లోకి. లైక్ కలిజాయ్ బర్డ్స్, చిల్కా లేక్లోకి కలిజాయ్ బర్డ్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. సో వలస పక్షులకు ఈ యొక్క ప్లేస్ అనేటువంటిది చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది అండి. ఇంకొక అంశం మనం చూద్దాం, లేక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో భారతదేశంలో ఉన్నటువంటి లేక్స్ ఏవైతే ఉన్నాయో, సరస్సులు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినటువంటివి. మరి ఏ ప్లేస్ని మనం సరస్సుగా అని పిలుస్తూ ఉంటాము అంటే ఏ ప్లేస్ అయితే ఎన్క్లోజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు దీని సరస్సు అంటాం, దీని నీరు బయటకు పోద్దా, పోదు. ఇప్పుడు ఇన్ జనరల్గా నీరైతే బయటకైతే పోదు. సో నీరు ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది. లోపలికి వర్షాలు వచ్చినప్పుడు ఇది చుట్టుపక్కల నీరంతా కూడా లోపలికి వస్తుంది. అప్పుడప్పుడు కొంత నీరు బయటకైతే పోతుంది కానీ ఎక్కువైతే పోదు, కంటిన్యూస్గా అయితే పోదు. ఇప్పుడు నది లెక్క, ఇప్పుడు రివర్ అంటే ఏంటి, రివర్ అనేటువంటిది ఒక ప్లేస్లో ఉండి జన్మించి అది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. బట్ లేక్లో ఉన్నటువంటి నీరు కంటిన్యూస్గా ఆ విధంగా ఫ్లో అవ్వదండి. సో లేక్ లేదా సరస్సు అంటే ఒక ఎన్క్లోజ్డ్ బౌండరీలో వాటర్ కనుక స్టాగ్నేట్ అయితే దాన్ని మనం సరస్సుగా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సరోవర్ నగర్ లేక్ ఉంటుంది, హుస్సేన్ సాగర్ లేక్ ఉంటుంది. ఓకేనా. సో అట్లా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో హుస్సేన్ సాగర్ సరస్సు అంటాం, ఈజ్ అ లేక్. మనందరూ తెలుసు కదా, ట్యాంక్ బండ్, దీని చుట్టూ కూడా ట్యాంక్ బండ్ నిర్మించారు. ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను, సో లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించి కానీ తెలంగాణలో ప్రాముఖ్యమైనటువంటి వారి యొక్క విగ్రహాలను ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఆ యొక్క ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడనే ప్రతి సంవత్సరం కూడా ఈ ఖైరతాబాద్, సో అతిపెద్ద విగ్రహం ఏదైతే ఉందో వినాయకుడికి సంబంధించి ఆ విగ్రహాన్ని కూడా నిమజ్జనం ఇదే ప్రాంతంలో చేస్తూ ఉంటాం. దానితో పాటు ఇదే హుస్సేన్ సాగర్లో బుద్ధుడి యొక్క విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అండి. ఓకేనా. సో హైదరాబాద్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇదొక ఆర్టిఫిషియల్ ఫ్రెష్ వాటర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో హుస్సేన్ సాగర్ సరస్సు అనేటువంటిది యాక్చువల్గా కృత్రిమ మంచినీటి సరస్సు అండి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ వాసుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఆ టైంలో ఎప్పుడు 1562లో ఇబ్రహీం కూలీ కుతుబ్ షా గారు దీన్ని నిర్మించడం జరిగింది మంచినీటి కోసం. వారు డెవలప్ చేస్తే, బట్ ఇప్పుడు ఇది ప్రస్తుతము ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దీనికి వాటర్ సోర్స్ వచ్చేసి మూసీ నది నుంచి వస్తూ ఉంది. సో హుస్సేన్ సాగర్కి నీరు వచ్చేసి మూసీ నది నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా మూసీ నది ఏ విధంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ట్యాంక్ బండ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా. సో ప్రస్తుతం ఈ విధంగా ఉంది. సో దీని యొక్క సంరక్షణ చేసేటువంటి బాధ్యతను కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హుస్సేన్ సాగర్ డెవలప్మెంట్ సంబంధించి, దాంతోపాటు మూసీ నదికి సంబంధించి కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. సో లైక్ మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసి టూరిజం స్పాట్గా డెవలప్ చేసేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది అండి.
ఇంకొక అంశం చూద్దాం, ఉలార్ లేక్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ ఉలార్ లేక్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మంచినీటి సరస్సు అంటే ఇక్కడ సముద్రం కలవదు కాబట్టి ఆటోమేటిక్గా మంచినీళ్ళే ఉంటాయి. సో మరి ఈ ఉలార్ లేక్కి ఏ నది వల్ల నీరు వస్తుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఈ నదికి జీలం నుంచి ఈ ఉలార్ అనేటువంటి ఒక సరస్సుకి జీలం అనేటువంటి నది నుంచి నీరు వస్తూ ఉంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఏ ప్రాంతంలో ఉంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుందండి. సో JNKలో ఇది ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ప్లేస్ దాల్ లేక్ అంటాం. దాల్ లేక్ ఇది కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోనే ఉంటుంది. సో ఇది లైక్ హౌస్ బోట్లకు బోటింగ్కి ప్రసిద్ధి చెందినటువంటి లేక్ అండి. చూడండి ఇక్కడ బోట్స్ ఉన్నాయి. సో బోటింగ్కు ప్రసిద్ధి చెందినటువంటి లేక్గా మనం చెప్పుకోవచ్చు. ఈ దాల్ లేక్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు, జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్. ఏమని పిలుస్తారండి? జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్గా పిలుస్తూ ఉంటారు. సో ఇది శ్రీనగర్ అనేటువంటి ఒక సిటీ ఏదైతే ఉందో సో దానికి మంచినీటిని సరఫరా చేసేటువంటి ఒక వనరుగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దాల్ లేక్ని 4 భాగాలుగా విభజన చేయటం జరిగింది. అవి మనం చూసుకుంటే గగ్రిబాల్ అని, తోకుద్దల్ అని, బోడోదాల్ మరియు నిగిన్ అనేటువంటి నిగిన్ అనేటువంటి వాటర్ బాడీస్గా 4 భాగాలుగా బైఫర్కేట్ చేయడం జరిగింది. ఇంకొక ప్లేస్ మనం చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్, ఇది పాంగాంగ్ సో అంటాం. సో ఇది లైక్ సముద్ర మట్టం నుంచి 4350 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సరస్సుగా మనం చెప్పుకోవచ్చు. ఈ పాంగాంగ్స్ అనేటువంటి సరస్సు లేక్ ఏదైతే ఉందో ఇది 2 దేశాల మధ్య విస్తరించి ఉంది. అది లైక్ భారత్ నుంచి చైనా వరకు విస్తరించి ఉండడం జరిగింది. సో విస్తరించి ఉంది. అయితే దీనికి సంబంధించి 60% ఇప్పుడు ఈ పాంగాంగ్సో అనేటువంటి సరస్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి 60% మనకి చైనా దేశంలోనే ఉంటుంది అండి. సో అప్రాక్సిమేట్లీ 60% చైనా దేశంలోనే ఉంటుంది. బట్ దీని యొక్క నీరు మనం చూసుకుంటే ఉప్పు నీరు ఉంటుంది, సాల్ట్ వాటర్ ఉంటుంది. బట్ వింటర్ సీజన్లో కంప్లీట్గా ఇది గడ్డగడుతూ ఉంది. సో వింటర్ సీజన్లో గడ్డగట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే దీనిపైన ఈ సరస్సు పైన స్కేటింగ్ అనేటువంటి దాన్ని ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అంటే లైక్ ఈ పాంగాంగ్సో లేక్కి సంబంధించి 2 దేశాల మధ్య కూడా వివాదం ఉంది. లైక్ ఇండియాకి అదేవిధంగా చైనాకి సంబంధించి వివాదం అయితే ఉండటం జరిగింది. దాని దృష్ట్యా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ లేక్లోనే స్కేటింగ్ అనేటువంటి ఒక నేషనల్ కాంపిటీషన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా. ఇంకొక లేక్ ఉంది, చిలికా లేక్ అంటాం, ఒడిశా రాష్ట్రంలోనే ఉంటుంది. సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద కోస్టల్ లగూన్గా మనం చెప్పుకోవచ్చు అండి. సో భారతదేశంలోనే అతిపెద్ద కోస్టల్ లగూన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2వ కోస్టల్ లగూన్గా మనం చెప్పుకోవచ్చు అండి. మరి లగూన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మన ఇండియా అని అనుకుంటే సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒడిశా రాష్ట్రం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఈ మనకి చిలకా లేక్ అనేటువంటిది ఏర్పడిందా. సో ఇక్కడ ఏం జరుగుతుంటుంది, సముద్రంలో ఉన్నటువంటి నీరు ఈ చిలకాలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్తూ ఉంటాయండి. సో లగూన్ అనేటువంటి దాన్ని ఎప్పుడు అని పిలుస్తాము అంటే ఒక వాటర్ బాడీలోకి నీరు ప్రవేశించి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తే దాన్ని లగూన్ అంటాం, లేదా బ్యాక్ వాటర్స్ అని అంటాం. ఈవెన్ ఇట్లాంటి మనం కేరళలో కూడా చాలా చూస్తూ ఉంటాం. ఈవెన్ ఒడిశాలో ఈ చిలకా లేక్లో కూడా ఉంది. సో అట్లా ఈ దీని లగూన్ అంటాం. సో ఇది భారతదేశంలోనే అతిపెద్దది, వరల్డ్లోనే 2వ అతిపెద్ద లగూన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఈ చిలకా లేక్లోనే మనకి ఇరవాడి డాల్ఫిన్స్ అనేటువంటి ఉంటాయండి. సో డాల్ఫిన్స్ తెలుసు కదా, సో అవి ఇరవాడి డాల్ఫిన్స్ అంటాం. ఈ చిలకా లేక్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ చిలకా లేక్, సో సముద్రంలో నుంచి వచ్చినటువంటి నీరు, ఇక్కడ నుంచి సముద్రంలోంచి వచ్చినటువంటి నీరు ఈ విధంగా చిలకా లేక్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెనక్కి సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి. అందుకే దీన్ని లగూన్ అని పిలుస్తూ ఉన్నాం. ఇంకొక ప్లేస్ మనం చూసుకుంటే సాంబార్ లేక్, వెరీ ఇంపార్టెంట్, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద లోతట్టు ఉప్పునీటి సరస్సుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలోనే అతిపెద్ద లోతట్టు
ఉప్పు నీటి సరస్సుగా మనం గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా గతంలో కూడా అడిగారు. సో ఏమని అంటే వాట్ ఈస్ అ లేక్, విచ్ లేక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సాల్ట్ లేక్ అని చెప్పేసి అడిగారు. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి సాంబార్ లేక్ అండి. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇదే లేక్ వల్ల రాజస్థాన్లో ఎక్కువ ఉప్పుని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సుమారు 196,000 టన్నుల ఉప్పుని ఈ యొక్క సరస్సు వల్ల ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం చూసుకున్నట్లయితే మరి ఎక్కువ ఉప్పుని తీయటం వలన పర్యావరణానికి కూడా ముప్పు అనేటువంటిది సంక్రమిస్తూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో దీనిని రామ్సార్ వెట్లాండ్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది అండి. సో ఇవి ఫైనల్గా రామ్సార్ సైట్ సంబంధించి లేక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.